వెల్కమ్ బ్యాక్. ఈ వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి సర్కార్ ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాల్సిందే. 90% పండేటువంటి దొడ్డు వడ్లకు ఇవ్వకుండా సన్న వడ్లకే ఇస్తానని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. అన్ని వడ్లకు ఇస్తామని చెప్పారు మీరు మేనిఫెస్టోలో. సన్నవాటిక దొడ్డు వాటిక అని చెప్పలేదు. పూర్తిగా అన్ని పండించిన పంటకు అంతకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఆందోళన చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాము. ముందైతే దీంతో స్టార్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా అన్నిటికీ ఉంటుందని ఒకటైతే, మరోవైపు ముఖ్యంగా దొడ్డు వడ్ల వాడకం అనేది, దొడ్డు బియ్యం వాడకం అనేది అంతగా లేదు, కానీ వాటి దిగుబడి ఎక్కువగా ఉంది. సన్న వడ్ల దిగుబడి రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ విధంగా బోనస్ ఇస్తేనైనా దాని సాగు పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ముందుగా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈ హాస్టల్లకు కావచ్చు, వీటన్నింటికి పంపించేటువంటి రేషన్ షాపులకు పంపించేటువంటి వాటికి అన్నింటికీ కూడా సన్న వడ్లనే ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆదేశించారు అన్నటువంటిది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మాట. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మద్యం పాలసీకి సంబంధించి, ముఖ్యంగా రాష్ట్రంలో మద్యానికి సంబంధించి, మద్య ఆదాయానికి సంబంధించి గతంలో పలు విమర్శలు చూశాము. అండ్ ఇప్పుడు కూడా అనధికారిక మద్యం పాలసీ తీసుకొస్తోంది సర్కార్. కృత్రిమ కొరత సృష్టించి కమిషన్ ఎక్కువగా వచ్చేటువంటి బ్రాండ్లను ఎంకరేజ్ చేస్తోంది అన్నటువంటి విధంగా నేను ఒక కథనాన్ని కూడా చూశాము. దానిపై మంత్రి జూపల్లి మాట్లాడుతూ 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని చెప్పేసి హెచ్చరించినటువంటి క్రమం కూడా చూశాం. సో ఈ రెండింటిపై మాట్లాడదాము. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. రావుల శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, విఠల్ గారు బీజేపీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే మేనిఫెస్టోలో వడ్లకు ఇస్తామన్నారు, ముందుగా స్టార్ట్ చేయాలి కాబట్టి ముందైతే సన్న వడ్లకైతే స్టార్ట్ చేశాము. దిగుబడి చూసినట్టయితే రోజు రోజుకు సన్న వడ్లకు తగ్గిపోతుంది కాబట్టి ఇది ఒక ప్రోత్సాహకంగా ఉంటుందని దీంతో స్టార్ట్ చేశాము అని చెప్పేసి అంటున్నారు. దొడ్డు వడ్లు సరిగా వాడట్లేదు, పశువుల మేతకెళ్తుందని చెప్పినటువంటి కామెంట్ కూడా మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఇది చేతగాక ఏదో ఆడలేక మధ్యలో ఓడన్నట్లు సన్న వడ్లనే ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ ఏమైనా దేశవ్యాప్తంగా విధానం పెట్టుకుందా? జాతీయ పార్టీ కదా మీది, ఇక్కడ తెలంగాణలో పెట్టుకుందా? లేకపోతే మీ మేనిఫెస్టోలో చెప్పారా? ఎలక్షన్ల ప్రసంగాలలో చెప్పారా? లేకపోతే మొన్నటి ఏసంగి విషయంలో కానీ ఇప్పుడు ఖరీఫ్ కు సన్న వడ్లే వేయాలి అని చెప్పేసి ఏమన్నా వ్యవసాయ పాలసీని ప్రకటించారా? రైతులకు ముందు ఏమీ చెప్పకుండా సడన్ గా మీకు తోచింది చేస్తామంటే ఎట్లా అవుతుంది? కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేక, ఆ బోనస్ ఇవ్వలేక తండాలు పడుతుందనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ ఒక పాలసీ మీరు తీసుకుంటే ఆ పాలసీకి అనుగుణంగా ఒక సీజన్ కు ముందు చెప్పారనుకోండి, ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అవబోతోంది, ఇప్పుడు చెప్పారండి రైతులకు మీరు, లేదంటే నెక్స్ట్ ఖరీఫ్ లో మొత్తం సన్నాలు వేయండి, అప్పుడే మీకు బోనస్ వస్తుందని చెప్తే జాగ్రత్త పడతారు. ఆల్రెడీ ఇవన్నీ ఏమీ లేకుండా బేషరతుగా చెప్పిన అంశాలకు సంబంధించి ఇప్పుడు మాట మారిస్తే ఎట్లా? అదే విషయాన్ని బీఆర్ఎస్ ప్రస్తావిస్తా వస్తా ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. నేను ఒకటే ఈ రకమైనటువంటి గుప్పి గంతులు వేయకండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. రైతులను ప్రతి ఓడొచ్చి రైతుల దగ్గరికి వచ్చే వరకే ఈ షరతులు ఇవన్నీ చెప్తా ఉన్నారు ఎందుకని చెప్పేసి. కాబట్టి సరైన పద్ధతి కాదు. రైతాంగము ఇవాళ ఏది కాదన్నా అవునన్నా, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి సీట్లన్నీ కూడా ఎక్కువైంది, మొత్తం వచ్చిన మెజార్టీయే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది. రైతాంగం మీకు మద్దతు ఇచ్చిన అనుకున్నాం కొద్దిగా ఎక్కువ, మాకంటే 1.8% మీకు ఎక్కువగా మద్దతు దొరికింది. వాళ్ళకు మీరు అనేకమైన హామీలు చెప్పినారు. ఏం జరిగింది? ఇప్పుడు రైతు బంధు కూడా 10,000 నుంచి 15,000 చేస్తామని చెప్పినారు. రైతు భరోసా పేరుతో అది కూడా చేయట్లేదు. ఖరీఫ్ కూడా అంటే వచ్చే సీజన్ కూడా ఇస్తామని చెప్పి కూడా దాంట్లో ఏమీ హామీ దొరకట్లేదు. ఒకవైపు ఈ రకం ఇట్లా ఉంది. శ్రీధర్ గారు, గతంలో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దొడ్డు వడ్లకు సంబంధించి పెద్ద ఇష్యూ నడిచింది. అంటే కొనరు, ఊరేస్తే వరేస్తే ఊరే అన్నటువంటి మాటలు కూడా వినే ఉన్నాము. కొనట్లేదు అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ ఢిల్లీకి పోయి ఆందోళన చేసినటువంటి పరిస్థితులు చూసాము. ఆ తర్వాత మళ్ళీ తీసుకున్నారు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు వస్తాయి, ఇవంతా వేరు. కాకపోతే అప్పుడు కూడా ఇది పరిస్థితి ఉంది కదా. సో సన్న వాటిని ఎంకరేజ్ చేయాలి, రోజు రోజుకు సన్న వడ్లేసే రైతులు తగ్గిపోతున్నారు, ఎక్కువ వస్తుందనో ఇంకోటనో. విషయం మీ అందరినీ చెప్పదలుచుకున్నాను. ఒరేస్తే ఊరి అన్నారని చెప్పేసి బదనా చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో వాణిజ్య పంటలను ప్రోత్సహించాలి. వరి విస్తీర్ణం పెరిగితే మనకు కేంద్రం నుంచి సహకారం దొరకట్లేదు, ఆ మధ్య వాళ్ళు సరిగ్గా కొనమని చెప్పినారు. బాయిల్ రైస్ రకరకాల ఉద్దేశం కేంద్రం ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. వాణిజ్య పంటలకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే వాటికి డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతులు లాభపడతారనే ఉద్దేశంతో వాటిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశాం.
వాటి విస్తీర్ణం పెంచే ప్రయత్నం చేశాం. అంతే తప్పితే దాంట్లో భాగంగా చెప్పుండొచ్చు కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులను ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. ఇబ్బంది సంగతి విడిచిపెట్టండి, అన్ని రకాలుగా రైతు బంధు నుంచి మొదలుపెట్టి కరెంటు, నీరు, సాగునీరు ఇవన్నీ ఇచ్చి కల్లాల ఏర్పాటు కానీ, ధాన్యం కొనుగోలు కానీ, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి పేమెంట్స్ కానీ ఎక్కడ రైతులకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు. ఒకలాంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినాం. ఎందుకు 4 నెలల్లో ఇంత తడబాటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనే విషయాన్ని రైతు బంధు విషయంలో కానివ్వండి, ఇప్పుడు బోనస్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు సాగునీరు విషయంలో కానివ్వండి, అసలు వ్యవసాయ మంత్రి గారి రాష్ట్రంలో ఉండరా లేరా, ఉంటే ఏం చేస్తున్నారు, అసలు మీ విధానం ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు కన్నాలకు మాత్రమే దొడ్డుబాట్లు వేసుకున్న రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు, లేకపోతే ఒక ముందు సమయం ఇచ్చి ఫలానా సీజన్ నుంచి అని ఎందుకు చెప్పరు, ఒకసారి ఈ సీజన్ అంటే ఒకసారి మరో సీజన్ అంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ విషయంలో ఓ విధానము, ఓ పద్ధతి, ఓ కంట్రోల్ లేదనే విషయం దీంతో అర్థమవుతా ఉంది. ఈ రకమైన నిర్లక్ష్యం రైతుల పట్ల తగదనే విషయాన్ని అధికార పార్టీ గుర్తించాలి, ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. ఓకే, విఠల్ గారు మీ వర్షన్ ఏంటి సన్న వడ్లకు బోనస్? ముందుగా మీకు అక్కడ నుండి శ్రీధరనికి కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఎవరు ఇంకా రానంటున్నారు అండ్ వీక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, నిజంగా రైతు జీవితాలతోటి అధికార పోలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చెలగాట మాడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ శ్రీధరన్న కూడా రైతు, మేము కూడా రైతు కుటుంబం రైతే. అయితే ఈ కొంత సైంటిఫిక్ గా అంటే వ్యవసాయదారుడు దృష్టిలో ఉంచుకొని మాట్లాడగలిగితే సన్నోట్లు అనేది ఎక్కువ టైం తీసుకుంటుందమ్మా పంట వేయడానికి. అంటే ఎక్కువ ఇప్పుడు సన్న జనరల్ గా రైతులు ఏం చేస్తారంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మనకు ప్రాజెక్టుల కింద పండే నీటి పరిస్థితి లేవు. నాకు తెలిసి 70-80% బోర్బావులతోటే వ్యవసాయం చేస్తా ఉన్నారు. ఈవెన్ చెరువు ఉన్న కింద బోర్బావు ఉంటుంది. సన్నోట్లు సాధారణంగా ఎప్పుడు వేస్తారమ్మా? ఖరీఫ్ సీజన్ లో వేస్తారు, అంటే వర్షాకాలం సీజన్. ఎందుకంటే వర్షాలు పడితే కూడా పంట తట్టుకుంటదని చెప్పేసి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది, టైం కూడా తీసుకుంటది. అంటే సన్నోట్లకి సన్న పంట కింద టైం తీసుకుంటుంది. 5 to 5 months నుంచి 6 months కూడా తీసుకునే రకాలటువంటి వడ్ల కేటగిరీ ఉంది అందులో. రబీ సీజన్ కి వచ్చేసరికి ఎక్కువ మటుకు దొడ్డోడ్లు వేస్తా ఉంటుంది, అంశాన్ని రకరకాల అవి ఉంటాయి. సో ఇది ఏమవుతుందంటే మెజారిటీగా పంట పండేది వర్షాకాలంలో కూడా దొడ్డోట్లు వేస్తారు, రబీ సీజన్ లో కూడా దొడ్లోట్లు వేసే అవకాశం ఉంది. ఎక్కువ పంట వచ్చేది దొడ్లోట్లదే, సన్నోట్లు తక్కువ వేస్తారు సాధారణంగా. ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటంటే ఎక్కువ పంట దొడ్డోట్లకు వస్తుంది కాబట్టి తప్పించుకోవడానికి కేవలం సన్నోట్లకు మాత్రమే మేము ఇస్తామని చెప్పడం అనేది ఒక రకంగా రైతుల్ని మోసం చేయడం. నువ్వు నిజంగా మేనిఫెస్టోలో చెప్పినావు అట్లా? మేనిఫెస్టోలో సన్నోట్లకు మాత్రమే ఇస్తామని చెప్పినరా? అట్లా చెప్పలే. ఇది మన గతంలో కూడా మాట్లాడే కండిషన్స్ అప్లైస్ గవర్నమెంట్. ఇది ఒక కింద డిస్క్లైమర్ ఉంటుంది, మేము కేవలం ఎన్నికలు గెలపడానికి మాత్రమే హామీలు ఇచ్చినాము, మేము హామీలు అమలు చేస్తామని గ్యారెంటీ లేదా కింద డిస్క్లైమర్ పెట్టి ఉంటారు మేనిఫెస్టోలో. ఇది రకంగా నిజంగా మోసం చేయడమే, రైతులు మోసం. ఇంకో రకంగా అందరూ సన్నోట్లు వేసారు అనుకోమ్మా, రబీ సీజన్ కూడా సన్నోట్లు వేశారు, వాళ్ళు ప్రోత్సాహం అంటున్నారు కాబట్టి అందరు రబీ సీజన్ లో కూడా సన్నోట్లు వేస్తే ఏం జరుగుతుందమ్మా? బోర్ బావులు ఎండిపోతాయి. మార్చ్ ఏప్రిల్ కి వచ్చేసరికి వాటర్ తగ్గిపోతుంది, కరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అకాల వర్షాలు పంట పోతుంది. సో 3 నెలల పంట ఎక్కువ దొడ్డట్లు వస్తుంది, 5-6 నెలలకు పోయేసరికి నువ్వు మే వరకు కూడా పంట రాదు. సో ఇది నిజంగా రైతుల జీవితాలతో చెలగాటమే, రైతుల్ని మోసం చేయడమే, రైతుల్ని వంచడమే, ఒక రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నుంచి తప్పించుకోవడమే. అవన్నీ సాకులు చెప్పకుండా మేము ప్రోత్సాహం ఇస్తున్నాము, మేము ప్రోత్సాహం కోసం గారు ఈ సన్న వడ్లు అంటే దిగుబడి రోజు రోజుకు తగ్గిపోతోంది, దొడ్డు వడ్ల దిగుబడి సంవత్సరం కేటు పెరిగిపోతోంది. ఇలా ఇస్తేనైనా కూడా సన్న వడ్ల వైపు మొగ్గు చూపుతారు, వాటి దిగుబడి పెరుగుతుంది, వాడకమేమో సన్న బియ్యం ఉంది, దిగుబడి ఏమో దొడ్డు బియ్యం వస్తోంది అని అంటున్నారు. అవి సాకులమ్మా. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దొడ్డొడ్లకు కూడా డిమాండ్ ఉంది, అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం దొడ్డొడ్లు కూడా. సన్నోడ్లు తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో తినడానికి అలవాటు పడ్డాం ఈ మధ్య కాలంలో. ఇవాళ అందరూ మెల్లమెల్ల తినడానికి మాత్రమే, కన్జంప్షన్ కోసం మాత్రమే సన్నోడ్లు వాడుతున్నాం. మిగతా దానికి చాలా రకాల రైస్ ను వాడతారు కదా, ఇడ్లీ కోసము, రకరకాల వస్తువుల కోసం, దోశ కోసము అన్ని దొడ్డోడ్లు వాడుతారు, సన్నోడ్లు వాడుతూ ఉంటారు. ఎక్స్పోర్ట్స్ కూడా చాలా మటుకు చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి కూడా దొడ్డోడ్లు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు సన్నోడ్లతో పాటు. ఈ సాకులు చెప్పి సన్నోట్లకి కేవలం భారం పడుతుంది అని చెప్పేసి గతంలో అంటే పారాబాయిల్ రైస్ ఈ లెక్కలు అప్పుడు వచ్చినప్పుడు
ఇది ఎంకరేజ్ చెయ్యకండి, సన్నవడ్లకి ఎంకరేజ్ చెయ్యండి అని చెప్పేసి కూడా కేంద్రం నుంచి కూడా పలు సూచనలు వచ్చినట్లు. కేంద్రం అట్లా చెప్పలేదు. బాయిల్ రైస్ గురించి చెప్పింది తప్ప, బాయిల్ రైస్ మార్కెట్ లేదని చెప్పింది తప్ప, కేంద్రం సన్నోట్లు వేస్తావా కేంద్రం ఇప్పుడు మొత్తం కొనేదంతా కేంద్రం కదమ్మా. సన్నోడ్లు వండించినా దొడ్లోళ్ళు వండించినా ఎవరు కొంటున్నారు ఇవాళ? కేంద్రం ప్రొక్యూర్ చేస్తుంది కదా ఎఫ్సిఐ ద్వారా. తద్వారా వీళ్ళకి డబ్బిస్తే వీళ్ళు రైతులకి మీడియేషన్ కదా రాష్ట్ర ప్రభుత్వం చేసేది. సో కేంద్రం ఎక్కడ ఎక్స్పోర్ట్ అవకాశం ఉంటే అక్కడ ఇచ్చుకుంటది, లేదా సర్ప్లస్ ఉంటే స్టోర్ చేస్తుంది, మళ్ళీ మార్కెట్ కి వదులుతుంది, లేదా ఫ్రీ రైస్ ఇస్తుంది. రకరకాల మళ్ళీ మన ఆరోగ్య భద్రత కింద రకరకాల అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వాడుతూ ఉంటది. ఇది కేవలం 500 రూపాయలు ఎందుకు ముందు తీసుకొచ్చారంటే సన్నోడ్ల పంట తక్కువ ఉంటది, తక్కువ ఎక్స్పెండిచర్ బడ్జెట్ మీద తక్కువ పడుతుంది, తప్పించుకునే ప్రాంతం ఇది. ఇది నిజంగా అన్యాయం. ఒక రకంగా రైతుల్ని ఇప్పుడు సన్నోట్ల ప్రోత్సహిస్తూ అది కూడా పెద్ద ప్రమాదమే. ఎందుకంటే అందరు దొడ్డోట్లు మానే సన్నోట్లు వేస్తుంటే కరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే సన్నోట్ల పంట రైతులకు తెలుసు 1 నెల నుంచి 2 నెలలు ఎక్స్ట్రా టైం తీసుకుంటారు దొడ్డోట్ల కంటే. దొడ్డోట్లు 3 నెలలు వైపు 4 నెలలు 5 నెలలు కూడా టైం తీసుకునే అవకాశం ఉంటుంది. పరిస్థితులు నూక అవి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది, దిగుబడి తగ్గిపోతా ఉంటది. రైతుల్ని వంచడం, మోసం చేయడమా, ఇది చాలా అన్యాయం. నిజంగా వాళ్ళు శ్రీధర్ గారు చెప్పినాడు, గ్రామీణ ప్రాంతాల నుంచే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇవాళ వాళ్ళనే వంచే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. డెఫినెట్ గా మా భారతీయ జనతా పార్టీని తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం. అవసరమైతే మా అధ్యక్షుల ద్వారా కార్యాచరణ, ఇప్పుడు ఎంత ఎన్నికల వాతావరణం కార్యాచరణ కూడా మేము మాట్లాడతాం. ఓకే శ్రీధర్ గారు, మరి ఏంటి ఇప్పుడు ఈవెన్ రేషన్ షాపులకు కూడా సన్న బియ్యమే పంపాలి అంటే, ఆ ఉచితంకు సంబంధించి కూడా సన్న బియ్యమే ఉండాలి, హాస్టల్లో కూడా సన్న బియ్యం ఉండాలి, పూర్తి స్థాయిలో సన్న బియ్యమే అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటివి కూడా సన్నవే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. జోష్న గారు, హాస్టల్లోకి సన్న బియ్యం అనేది సంక్షేమ హాస్టల్స్ లో సన్న బియ్యం తోటి భోజనాలు పెట్టాలనేది నిర్ణయం చేసిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా కొత్తగా చెప్పేదేముంది? తర్వాత రేషన్ షాపులు ఇవన్నీ కూడా ఒక తప్పు చేస్తూ, ఒక అబద్ధం ఆడుతూ, దానికి అనుగుణంగా మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక 4-5 అంశాలు తప్పుగా మాట్లాడినట్టు, అబద్ధాలు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి, ఇరకాటంలో పడ్డారు కాబట్టి, స్పందన వాళ్ళు అనుకున్నట్టు రాలేదు కాబట్టి, ఇప్పుడు ఏదో మళ్ళీ మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, అట్లా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ముందు ఒక పాలసీ ప్రకటించండి. ఇప్పుడు నేనేమంటున్నా, రకరకాలుగా మీరు హామీలు ఇచ్చినారు. 6 గ్యారంటీలు అన్నారు, దాంట్లోనే 13 హామీలు ఉన్నాయంటున్నారు. అవి కాక ఇంకో 400 ప్రామిసులు ఇచ్చారు. అది కాకుండా పార్లమెంట్ సమయంలో మళ్ళొక 23 ప్రామిసులు ఏఐసిసి నుంచి ఇచ్చారు. విన్నారు? ఇవన్నీ మధ్య మధ్యలో ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్తున్నారు, మంత్రులు చాలా విషయాలు చెప్తున్నారు. ప్రతి విషయానికి ఏది అడిగినా కానీ ఒక్క బస్సుని ఫ్రీ బస్సు విషయంలో తప్పితే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని సరి చేయట్లేదు. మిగతా ఏ అంశం కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని కొన్నిసార్లు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి మీ విధి విధానాలు ఎన్ని రోజుల్లో ఖరారైతే అయితే అండి, మీ పార్టీలో మీరు ఇచ్చుకునే పదవులకి, నామినేటెడ్ పదవులకి, వాటికి మాత్రమే విధి విధానాలు చాలా స్పీడ్ గా అవుతాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాలంటేనే మాత్రము విధి విధానాలు ఖరారు కానే కావు. మన విధి విధానాలు ఏంటో మేము కూడా గవర్నమెంట్ లో ఉన్నాం, నేను కూడా ఒక చైర్మన్ గా పనిచేశాను, చూశాను ప్రభుత్వం ఎట్లా ఉంటుందనే విషయాన్ని. ఎందుకు ఇంత తాత్సారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారంటీలు అమలు చేయడానికి విధి విధానాలు కావాలంటే కూడా యూ డోంట్ హావ్ టు డ్రాగ్ మంత్స్ టుగెదర్. ఏది అమలు కావట్లేదు పూర్తి స్థాయిలో. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇంతవరకు అది అమలు సరిగ్గా లేదు. 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినారు, అది అమలు కాలేదు. ఇక నిరుద్యోగ వృత్తి అంటున్నారు, నాకు తెలిసి అది అమలు కాలేదు. పెన్షన్ల పెంపు విషయంలో ఏమీ అమలు కాలేదు. నేనేమంటున్నా అంటే, అసలు మీ పరిస్థితి ఏంటి? చేయగలుగుతారా లేదా? చేస్తే ఎట్లా చేస్తారు? ఎప్పటి నుంచి చేస్తారు? 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు. ఈ 500కు గ్యాస్ అనేది ఆ సబ్సిడీ పడుతున్నట్టున్నదండి కొంతమందికి. నాకైతే పూర్తి స్థాయిలో అమలైనట్టు కనపడలేదు. ఈవెన్ 0 బిల్స్ అన్నారు కదా, చాలా ఇళ్లకు కరెంటుకు సంబంధించినటువంటి ఫ్రీ పథకం ఏదో, అది కూడా ఎక్కడ కూడా నాకైతే పూర్తి స్థాయిలో అమలైనట్టు కనబడతలేదు. సరే, మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొన్ని రోజులు దే హ్యావ్ టు టేక్ బ్రేక్ ఎవ్రీథింగ్. అట్లీస్ట్ నౌ 3 విషయాలు క్లారిటీ చెప్తున్నాను. ఒకటి, ఈ బోనస్ విషయంలో ఈ రకమైనటువంటి కప్పదాటు వ్యవహారం వద్దు. క్లారిటీగా అన్ని రకాల ఓట్లకు ఇవ్వండి, లేకపోతే ఖచ్చితంగా రైతుల వైపు నుంచి పోరాటం చేస్తాము. లేదు సన్నగా ఇస్తామంటే దానికి ఒక పాలసీ ప్రకటించండి, ఎప్పటి నుంచి ఏ విధంగా. మరి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు ఆలోచన రాలేదా? 3, మిగతా అంశాలకు సంబంధించి కూడా ఎప్పటి నుంచి ఏ పథకం అమలు చేస్తారనే విషయంలో
ఇప్పటిదాకా మీకు శ్వేతపత్రాలు అమలు చేయడం మన ఏమంటారు విడుదల చేయడం అలవాటుగా వస్తోంది కాబట్టి మీ దగ్గర నుంచి కూడా ఒక పత్రాన్ని బయటికి వదలండి, క్లారిటీ ఉంటుంది. ఓకే, డాక్టర్ అద్దంకి దయాకర్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి దయాకర్ గారు. నమస్తే జ్యోత్స్నమ్మ గారు, ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో వడ్లకని చెప్పింది, రోజుకో మాట మాట్లాడుతోంది. సన్న వడ్లకే ఇప్పుడు ఇస్తామంటున్నారు, దొడ్డు వడ్లకి ఎందుకు ఇవ్వరు? ఇవి క్వశ్చన్స్. మొదటగా మీరు చెప్పాల్సింది. ముందుగానైతే సుదీర్ఘకాలంగా మన హెచ్ఎం టీవీకి సేవలు అందిస్తున్న శ్రీకాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మిత్రుడు నాకైతే ఒక 7-8 సంవత్సరాల నుంచి హెచ్ఎం టీవీతో తనకు అనుబంధం ఉంది. ఎవరెన్ని మారినా కూడా హెచ్ఎం టీవీకి సేవలు అందిస్తున్న శ్రీకాంత్ కు మరింత భవిష్యత్తు మన టీవీలో తన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను. మా వైపు నుంచి కూడా చెప్పేస్తాను. హ్యాపీ బర్త్డే శ్రీకాంత్. శ్రీకాంత్ గారికి హ్యాపీ బర్త్డే. రెండవదిగా మా పంచాయతీకి వస్తే అమ్మా, ఇప్పుడు సన్న ఓట్లకు అనేది ఎందుకు వచ్చిందంటే జర సన్నబడ్డం ఆర్థికంగా, అందుకని కొంచెం ఆలోచించాల్సి వస్తున్నది. సరే, ఆ విమర్శలో నీకు సహేతుకత లేదు అని చెప్పాను, కానీ ఏమంటారు, ఈ 150-200 రోజుల్లోనే మనం కంప్లీట్ చేయాలంటే కూడా అన్ని రకాల హామీలు సాధ్యం కాలేదు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశంలో రైతు రుణమాఫీ మేజర్ గా, రైతు భరోసా అంటే ఇప్పుడు మనీ ఉన్నాయి కానీ మనం కోడ్ ఇబ్బంది వచ్చింది. సరే, 10 సవాళ్ళలో కొంత అడ్వాన్స్ అయ్యేసరికి ఈసీ కూడా అడ్వాన్స్ అయ్యింది. మీరు 4వ తారీఖు తర్వాత ఇచ్చుకోండి అన్నది కాబట్టి రైతు భరోసాకు సంబంధం అది కూడా లేక ఉండి కాదు, ఒక రకంగా కట్టు కట్టుకొని ఇచ్చుడే పైసలు. మేము అందరూ మన కేసీఆర్ గారి నుంచి శ్రీధర్ రెడ్డి గారి కాడికి మనం రిచ్ 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 అంటే మేము రిచ్ అనుకున్నాం. అది కాస్త కొంచెం సమస్య అయింది. చివరికి ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో రెవెన్యూస్ పెరుగుతున్నాయి కొంత, అవి ఇంకా ఆశాజనకంగా ఉంటాయి. భవిష్యత్తులో నేను అనుకుంటా మళ్ళీ పూర్వపు స్పీడ్, ఇప్పుడు స్టేషన్ వస్తే ట్రైన్ ఆగినట్టుంది, కొంచెం మళ్ళీ స్లోగా పికప్ అవుతున్నది. దానికి కారణం ఏంటంటే ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే అనేది నా యొక్క అంశం. గత పదాల రూపంలో చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం చేసిపోయారు మా శ్రీధర్ రెడ్డి గారు. దాన్ని తునాతునకలు చేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ అప్పులు పెట్టేసి అన్ని చేయాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎట్ ఏ టైం 6 గ్యారంటీస్ లో ఇప్పుడు ఈ మహాలక్ష్మి ఒకటి, రైతు రుణమాఫీ 6 గ్యారంటీస్ కాదు, అది ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానం. అది ఫస్ట్ 6 గ్యారంటీలేమో క్రీమ్ ఆఫ్ ది ఏమంటాము వాటిని వాగ్దానం అని చెప్పొచ్చు, కానీ రైతు రుణమాఫీ ది ఫస్ట్ మేనిఫెస్టో ఇష్యూ. నాట్ ఈవెన్ తెలంగాణ, ఏ స్టేట్ లోనైనా సరే మేము అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి మాఫీ చేయడం అనేది ఇప్పటి నుంచి కాదు, సుదీర్ఘ. అప్పుడు 1 లక్ష రూపాయలు చేసినాం, తర్వాత 2 లక్షలు అనేది ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నది. 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన ఏ రాష్ట్రంలోనైనా 2 లక్షల రుణమాఫీ అనేది అది ఒక అడుగు వెనుకకు ముందుకు చేసిన దాఖలాలే. కర్ణాటకలో కూడా ఇదే సమస్య వచ్చింది. కర్ణాటక కింద మీద పడి అటు ఇటు 5 గ్యారెంటీలు మేము ఫుల్ఫిల్ చేసినప్పటికి కూడా ఇంకా ప్రజల కోరిక పెరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యల తీరు అట్లా ఉంది. ఎట్ ఏ టైం కరువు రావడము, నీళ్లు సౌత్ ఇండియా మొత్తం కరువు బారిన పడడం, చివరికి ట్రైన్స్ లో మేము కర్ణాటకకు మంచినీళ్ళు అందించాల్సిన స్థితి వచ్చింది. దాన్ని అట్లా ప్రచారం చేసినట్టుగానే ఇప్పుడు ఈ కరువు పక్కన పెట్టండి, ఏ కరువు పెట్టే దాంట్లో మీరు చేస్తున్న విమర్శల్లో సహేతుకత ఉన్న అంశాలను అన్నింటినీ తీసుకుంటాం. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక సవాల్ వేసిండు, మీరు రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. వద్దు నాయన, నువ్వు రాజీనామా చేయకు, ఆగస్టు 15 వరకు చేస్తామంటే లేదు లేదు అని చెప్పి మళ్ళా తొడగొడితే సరే రాజీనామా చేయబెట్టుకో 15లోగా చేస్తామన్నాం. వారి రాజీనామా అవసరం కాదు, వాళ్ళ తీవ్రత అవసరమే. ఇప్పుడు విపక్షాల తీవ్రత అనేది డెఫినెట్ గా ప్రభుత్వానికి ఒక ఏమంటాము ప్రశ్నలాగా ఉంటది. అదే తెలంగాణ సమాజం కోరుకున్నది. కేసీఆర్ గారి కాడ లేనిది రేవంత్ రెడ్డి గారి కాడ ఉన్నది ఏంటంటే, ఏదైనా సమస్య ప్రజలకు వస్తే దాన్ని ప్రతిపక్షాల రూపంలో లేకపోతే ప్రజా సంఘాల రూపంలో ప్రజాబాహుల్యానికి తెస్తే దాన్ని ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేసి సాధ్యమైనంత వరకు పరిష్కరించడం అనేది ప్రభుత్వం చేయాల్సిన విధి. కానీ నేను వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఈ సన్న వడ్లకు సంబంధించి ఈ ఇయర్ లో 174.18 లక్షల మెట్రిక్ టన్నులేమో దొడ్డు బియ్యం వచ్చింది. అంటే లెక్కలు చూసుకుంటే ఇది చూస్తే సగమే 86.26 సన్న బియ్యం. సో ఎక్కువ భాగం ఇక్కడ దొడ్డు వడ్లే ఉన్నాయి, వాటికి ఇవ్వకుండా ముందుగా అయితే దీంతో కానిచ్చేద్దాం. ఈవెన్ సీజన్ ముందే గనక వాళ్ళకి చెప్పుంటే గనక పోనీ నెక్స్ట్ సీజన్ కి ఎప్పుడైతే ఇస్తా అంటున్నారో అప్పుడైనా కూడా ఇక సన్నయ్య అయితేనే ఇస్తామని ప్రోత్సహిస్తామని చెప్పినప్పుడు అలా చెప్పొచ్చు కదా.
ముందు అక్కడ ఇస్తామన్నారు, ఈ సీజన్ కాదా నెక్స్ట్ ఇప్పుడు సీజన్ ఆ అదైతే- రైతులు కూడా అదైతే సన్నవే అంటున్నారు అనేది వాళ్ళ ఆందోళన. అది ప్రధానంగా వచ్చింది కదమ్మా ఇప్పుడు చర్చకు. ఉమ్, ఇప్పుడు రైతు సమాజం నుంచి కూడా వస్తది కదా, డెఫినెట్ గా దాన్ని రేపటి నిర్ణయాల్లో తీసుకుందాం. ఇప్పుడు ఉన్నంత వరకు అయితే సర్దుబాటే ఇది. అసలు నన్ను అడిగితే ఉన్న మనీకి చేస్తున్న పనులకు సర్దుబాటు ఖాతా కిందనే జరుగుతున్నాయి. ఏవైనా సరే సర్దుకొని కొంత వెనుకడిగి వేసి కొంత మేరకు చెల్లిస్తూ, ఇప్పుడు 5 ఎకరాలకే రైతు భరోసా ఇవ్వాలని ఎందుకు అనుకున్నాం? అందరికి ఇస్తే ఇంకెక్కువ అవుతుందని. ఉమ్, కాబట్టి దాంట్లో కొంత వేరు కూడా ఉన్నది. ఎందుకంటే అన్ని వెంచర్స్ కు ఇంకా వేరే కమర్షియల్ ల్యాండ్స్ కూడా వాళ్ళు రైతు బంధాన్ని ఇచ్చిండ్రు, వాటిని ఎట్లా కట్ చేయాల్సిందే. కానీ నిజ రైతుకు కూడా 10 ఎకరాల వరకు ఇస్తే బాగుండు అనేది సగటు రైతు నుంచి వస్తున్న ఒక డిమాండ్. కాబట్టి దాన్ని రేపు అంగీకరిస్తారనేది నేను అనుకుంటున్నా క్యాబినెట్ కూడా. ఎందుకంటే మినిమం 5 ఎకర్స్ అనేది వ్యవసాయం చాలా ఎక్కువ మంది రైతులు ఉంటారు. బట్ 10 ఎకర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ సమస్యల్లో ఉన్నారు అనేది ఒక చర్చ తీసుకొస్తారు. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది, దాన్ని ఆలోచిద్దాం. కానీ రమారమి అసలు చేయమంటే నేను అంటున్న ఒక మాట, 9-9.5 సంవత్సరాలు 1,00,000 రుణమాఫీ అని కేసీఆర్ గారు ఎప్పుడు 1,00,000 రుణమాఫీ ఎట్ ఏ టైం చేయాలి. ఉమ్, మొన్న ఆగస్టులో నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ లో అక్టోబర్ లో 99,000 ఒకటేసారి వైఫ్ తీసేసింది. అంటే 9.5 సంవత్సరాలు 10 రోజులుగా పట్టింది. కానీ కనీసం 90 రోజులు కూడా ఆగరని ఇప్పుడు మా శ్రీధరెడ్డి గారు మా మీద మెడ మీద కత్తి పెడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా అది 2,00,000 రుణమాఫీ అనేది తొందరలోనే కాబోతున్నది. ఇంకా మిగతా అట్లా ఇప్పుడు పవర్ది కానీ, బస్ కానీ, లేదంటే మీరు అంటున్నట్టు గ్యాస్ కానీ, లేదంటే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ ఇమ్మీడియట్ గా ఎన్ఫోర్స్ కాబోతున్నాయి. మహాలక్ష్మి ఒకటి ఆర్థిక అంశంతో కూడుకున్నది కాబట్టి అది 5 సంవత్సరాలు ఇచ్చేది, ఏదో ఈ 2 నెలలు ఇచ్చేది కాదు. ఇండ్లది కూడా మీరు చూసిండ్రు, 90,000 పైచిలకు ఇండ్లకు శంకుస్థాపన సంబంధించిన చర్చ కూడా మొన్న ఈ మధ్యనే చేసినాం. కాకపోతే ఏంటంటే మాకు వెసులుబాటు కూడా లేదు, 80-85 రోజుల కంటే ఎక్కువ మధ్యనే లేదు. ఉమ్, కాబట్టి ఇప్పుడు వాళ్ళు విమర్శ చేయడానికి అవకాశం ఉంది. విమర్శ లేకుండా రేపు మీరే సూచన చేసే విధంగా కూడా ప్రభుత్వం పనితీరు ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పే ఒక వాదం. ఓకే విఠల్ గారు. మా డైరెక్టర్ అన్న కూడా ఓకే చాలా రోజుల తర్వాత కలిసినాం. ఆయన వారికి తొందర ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నాం. ఏదో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో దయాకర్ అన్న ఏం చేస్తాడు, డిఫెండ్ చేసుకోవాల్సిందే ఆ పరిస్థితి ఉంది ఆయన. ఎందుకంటే 6 గ్యారంటీలు అనేది ప్రజల్ని నిజంగా ప్రజల్ని నమ్మించి ఓట్లేసి గెలిపించుకున్నారు. ఒక 2% మా శ్రీధర్ అని చెప్పినట్టు 2%, 1.8% అధికారంలోకి వచ్చి ముఖ్యంగా రూరల్ తెలంగాణ అనేది మొత్తం కాంగ్రెస్ వైపు నిలబడ్డది. ఎందుకు అంటే ప్రధానంగా ఆయన హైదరాబాద్ అంటే అర్బన్ ఏరియాలో కొంత అది ఈ ప్రీబీస్ దానిపైన పథకాలపైన అట్రాక్ట్ లేకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మాట ఇప్పటికీ కాంగ్రెస్ చాలా మంది నాయకుల చెవిలో గిరుతా ఉంది. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట అనేది ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. సో ఎందుకు చేయలేకపోయారని ఆర్థిక పరిస్థితి అవే వాళ్ళకి ముందు తెలుసు. ఆర్థిక అంటే అధికారంలోకి వచ్చినాక ఇంకా డీప్ గా పోయి వైట్ పేపర్ దాకా వచ్చేది. కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, రాష్ట్రం దివాలా తీసిందని మనం ఎన్నికల్లో బీజేపీ మాట్లాడేది, మీరు అందరం మాట్లాడినాం. కానీ ప్రజలు ఇవన్నీ పట్టించుకోరు కదా. ఏమి ఇచ్చినావు అని చూస్తారు. నువ్వు ఆర్థిక పరిస్థితి అదే ఇది కాదు, ఏమి ఇస్తున్నావు, ఏమి ఇచ్చినావు, హామీలు ఎంతవరకు నిలబెట్టుకున్నావు అనేది ప్రధాన సమస్య. నిజంగా ఇవాళ ఈ 500 రూపాయల బోనస్ అనేది దయకరైనా నిజంగా ఒక సెక్షన్ ఆఫ్ రైతుల్ని, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మోసం చేయడం అన్యాయం. ఇప్పుడు పక్కలు ఉంటారు, ఆయన దొడ్డు బియ్యం పండిస్తాడు 2 ఎకరాల్లో, ఇంకో ఆయన సన్న. ఇప్పుడు నేను శ్రీధర్ అని అనుకో, నేను దొడ్డు బియ్యం పంపిస్తే శ్రీధర్ అన్న సన్న బియ్యం, ఆయనకు 500 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది, నాకు రాదు. ఏ రకంగా ఉంటుంది రైతు యొక్క పరిస్థితి? ఆ ఆక్రోశం ఎవరి మీద చూపిస్తారు? సహజంగా మళ్ళీ మీ మీద చూపిస్తారు. సో ఇచ్చినటువంటి హామీని ఈ కండిషన్ సప్లై లేకుండా నిర్విధంగా ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో చేయగలిగితే హర్షిస్తారు. లేదంటే ఏమైతే తిరస్కారం గురవుతుంది. ప్రజల్ని మనం ఆశ పెట్టినామా, ఆశ పెట్టినామా, నమ్మించినామా, ఓట్లు వేసుకున్నాం, అది బాధ్యత. మేనిఫెస్టో అమలు చేయాల్సిన బాధ్యత. ఏలోగా అమలు చేస్తామో ఆర్థిక పరిస్థితి ఈలోగా మేము అమలు చేయగలుగుతాము. లేదని ఇంతకుముందు వైట్ పేపర్ లాగానో ఏదో రూపంలో హామీ ఇస్తే కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు, డెఫినెట్ గా అర్థం చేసుకుంటారు. కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం అనేది నిజంగా అండర్స్ట్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో రైతులలో అండర్స్ట్ ఉంటుంది. చాలా రకాలు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి. 2,500 రూపాయలు కావచ్చు, తర్వాత గ్యాస్ కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 15,000 అన్నిటికి మించి ఏంటంటే రైతు భరోసా 15,000, 10,000 నుంచి 15,000 రూపాయలు కౌలు రైతులు ముఖ్యంగా వాళ్ళకు కూడా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎట్లా పరిస్థితి ఏందనేది ఆర్థికంగా
కింద స్థాయిలో ఎవరు పట్టించుకోరు. ఆర్థికంగా పరిస్థితి బాగలేదు, మేము ఇవ్వలేకపోతున్నాం అంటే కింద వాళ్ళు పట్టించుకునే వాతావరణం ఉండదు. బట్ ఏదేమైనా డెఫినెట్లీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్రానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేమెంట్స్ ఇన్స్టాల్మెంట్లు మిత్తిగట్టే పరిస్థితి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ దాన్ని సర్దిద్దుకుంటూ సగదిద్దుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. చేయాలని కోరుకుంటున్నాం ప్రజల తరఫున. చేయకపోతే ప్రతిపక్ష పార్టీలో డెఫినెట్ గా నిలదీసే అవకాశం ఉంటది, నిరసన తెలిపే అవకాశం ఉంటది. ఇప్పుడు నిజంగా ఇది ప్రధానంగా రైతు రుణమాఫీ ఏదైతే 500 రూపాయల బోనస్ అన్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదన్నా. ఇస్తే అందరికి ఇవ్వండి, ఒక నెల లేట్ అయినా పర్లేదు, 2 నెలలు లేట్ అయినా పర్లేదు, అందరికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. రైతులలో డెఫినెట్ గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఖరీఫ్ సీజన్ లో సన్న బియ్యం పండిస్తారు, రబీ సీజన్ లో దొడ్డు బియ్యం పండిస్తారు, వాటర్ ప్రాబ్లం. సో అది డివిజన్ వద్దు, రైతులలో ఇస్తే ఒక నెల లేట్ అయినా అందరికి ఇవ్వండి, లేదంటే మాత్రం తిరస్కారం గురి మీ మీద నాకు ఆక్రోశం కోపం మీ పైన చూపిస్తాం. దయాకర్ గారు ఇప్పుడు సన్న వడ్లను మాత్రమే అంటే తక్కువ ఉంది దిగుబడి, ఓకే, దాన్ని ప్రోత్సహించడానికని ఒక మాట, లేదంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీంతోనైతే స్టార్ట్ చేశామని, ముఖ్యంగా వీటికి సంబంధించి క్లారిటీ రావట్లేదు. అంటే ఫ్యూచర్ లో ఇస్తారా ఇవ్వరా, లేదంటే దీన్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఇట్లా ఉందా లెక్క అనేది ఒక క్లారిటీ రావట్లేదు. సో దానిపైన ఇక్కడైతే నాకు తెలిసిన సందర్భం అయితే కేవలం పరిమితమైన వనరుల వల్లనే ఆ నిర్ణయం తప్పితే రేపు మళ్ళీ వచ్చే ఖరీఫ్ సీజన్ లేదా రబీ సీజన్ లో డెఫినెట్ గా అన్ని వడ్లే కాదు, పెసలతో పాటు పండ్లతో పాటు మేము ఇచ్చిన చార్ట్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా అకార్డింగ్ టు రైతు డిక్లరేషన్ ప్రకారమే చెల్లింపులు అవుతాయి. ఇప్పుడు ఏంటంటే అసలు ఇవ్వట్లేరనే విమర్శ వస్తున్నప్పుడు కొంత పరిమితమైన వనరులు ఉన్నప్పుడే ఈ పరిస్థితి తెస్తున్నాం. ఎందుకంటే ఇవ్వట్లేమనేది కాదు, ఫుల్ ఫ్లెడ్జ్ గా కావడానికి కూడా సమయం పడుతుందని మా యొక్క అంచనా. లేదంటే ఇప్పుడు మేము రేపు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒకవేళ అధికారంలోకి వస్తే అసలు సమస్య రాదు. ఎందుకంటే ఏవైతే రాష్ట్రాలు ఆర్థికంగా కొంచెం దిగాలు పడి ఉన్నారో వాటికి మరింత సహకారం చేసుకోవాలనే అవకాశం వెసులుబాటు కూడా ఉంటుంది. ఎందుకంటే మోడీ గారు కాంగ్రెస్ లేదంటే కాంగ్రెస్ అనుకూల బీజేపీ ఇతర ప్రభుత్వాల పట్ల ఒక తీరు, వారి ప్రభుత్వాలు ఉన్న దగ్గర డంప్ చేస్తాడు. గుజరాత్ అంటే మీకు ఏది డిమాండ్ లేకున్నా సరే ఇమీడియట్ గా అక్కడ అవుతాయి. కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళే మొత్తుకున్నారు ఇంతకు ముందు, కేసీఆర్ గారి నుంచి శ్రీధర్ రెడ్డి గారి వరకు ఏంటి మాకు ఏమిచ్చింది కేంద్రం అని చెప్పేసి మొత్తుకున్న స్థితి చూసినాం. కానీ తీరా చూస్తే పరిస్థితులు అట్నే ఉన్నాయి. నేను అంటున్నా రాష్ట్రానికి రేపు మేము వస్తే డెఫినెట్ గా అదనపు ఆర్థిక సహకారం ఇచ్చేది ఉంటది. డబుల్ ఇంజన్ మాది అయితే కాంగ్రెస్ ఇండియా కూటమి వస్తే, అది బీజేపీ వస్తే చేస్తారని విఠల్ గారిని చెప్పమనండి, మేము చేయగలుగుతామని. కానీ కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు కాదు సుమా, 9 లక్షల రూపాయలు 9 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్పి ఏదో తీరా ఇట్లా చూస్తే అవేదో ఇచ్చిన పనులు వచ్చినాయని కేటీఆర్ గారు అంటుంటే నేను విన్నా. మేము గింత కడితే గింత వచ్చినాయని రాష్ట్రాలకు మేము 46% పైచీలకు మా వేరే రాష్ట్రాలకు ఆర్థిక సహకారం ఇచ్చి మనకు వచ్చే వరకు చాలా తక్కువ శాతం ఇస్తున్నారు అనేది విన్నమని చూస్తాం. డెఫినెట్ గా ఇండియా కూటమి వస్తే సమస్య లేదు మాకు. మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడానికి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం చేస్తే దాని మీద మేము కూడా పోరాటం ఉంటుంది. కేసీఆర్ గారు కూర్చోలేదు అదన్నా. కానీ ఒకటి విఠలన్న కూడా ఉన్నాడు కాబట్టి, రెడ్డి గారు గారు ఉన్నది కాబట్టి చెప్తున్నా, అసలు తెలంగాణ ప్రజల నిజ డిమాండ్ రైతులదే ఉంది. మిగతా అంశాల్లో కంటే కూడా రైతు సమస్య పెరిగింది. ఎందుకు కారణము అంటే కరువు వచ్చింది. కరువుతో గతంలోనేమో పంట పండినప్పుడు మనం కొనలేని స్థితిలో ఉన్నాము. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సమస్య వచ్చింది, తర్వాత కరువు వచ్చింది. 2023 నుంచే ఇది మొదలైంది. ఈ పరిస్థితుల్లో రైతుకు ఎంత మేరకు అధికార పక్షంగా మేము, విపక్షాలుగా వాళ్ళు, లేదా కేంద్ర ప్రభుత్వంగా ఉన్న బీజేపీ ఇప్పటి వరకు వాళ్ళు చేదోడుగా ఉండాలి. అది బాధ్యతే. ఎందుకంటే సౌత్ ఇండియాకు ప్రతి 20 years కి వచ్చే డ్రాట్ అది చాలా ఏమంటారు తీవ్రంగా కూడా ఉంటుంది. అది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి రేపటి రోజున ఇప్పుడు కోడ్ అయిపోగానే అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ఎక్కువ బ్యూరోక్రాట్స్ చేతిలో ఉన్న నిర్ణయాలు. మన క్యాబినెట్ పెట్టుకున్నామంటేనే వాళ్ళు 100 కండిషన్స్ పెట్టి ఇక్కడికే. దయాకర్ గారు ఒకటి చెప్పండి, అంటే ఫ్యూచర్ లో ఈ దొడ్డు వాటికి కూడా ఇచ్చే అవకాశం ఉంటుందనా, లేదంటే ఎట్లుండేటువంటి అవకాశం ఉంది? కేవలం ఇప్పుడు వనరులు లేవు కాబట్టే ఇప్పుడు దాంతో పోలిస్తే ఇప్పుడు అది 74 లక్షల అంటే 89 అంటే ఇక్కడ సరిపోతాయి సర్దొచ్చానా? మీరు రైతు డిక్లరేషన్ కూడా తీయండి. ఇప్పుడు మనం వడ్ల కన్నం కానీ సన్న వడ్లకు దొడ్డు వడ్లకి ఇంత ప్రతిపక్షాల ఆందోళన కూడా అదే.
డెఫినెట్ గా అన్ని వడ్లకు వస్తాయి కానీ మేము సన్నబడ్డామని చెప్పిన, అందుకని ముందే ఫస్ట్ డైలాగే మేము కొంచెం సన్నబడ్డాం కాబట్టి వాళ్ళు అంటున్నా సన్నబడాల్సి వచ్చింది. ఎందుకంటే లేనప్పుడు ఎగిరి ఏం లాభం, ఇస్తే అది ఏమంటారు ధిక్కారంగా కూడా మాట్లాడగలం. ఏది మొత్తానికి ఇస్తే ఇవ్వలేకపోవడానికి ప్రజల ముందు ప్రతిపక్షాలతో ముందు వాదించలేక కూడా ఈ పరిస్థితి తెస్తున్నాం. ఎందుకు అంటే కారణాలు ఇవి. రేపు నేను అంటున్న ఆగస్టు తర్వాత మీన్స్ జూన్ జూలై ఆగస్ట్ నుంచి రెవెన్యూ స్టార్ట్ అయితే సీరియస్ గా నేను అనుకుంటున్నా. ఒక నెల స్తబ్దత ఉన్నా కూడా అది కూడా పికప్ అయితే 7,000 కోట్ల వరకు రావచ్చు. నేనే దీనికి ఒక కార్పొరేషన్ రైతులకు సంబంధించిన అంశంలో ఆర్థిక సహకారం సంబంధించి ఒక కార్పొరేషన్ కూడా, ఎందుకంటే నేరుగా బడ్జెట్ నుంచి తీసే వెసులుబాటు కల్పిస్తలేదు ఆర్బీఐ. నేరుగా మనం బడ్జెట్ అలొకేషన్స్ నుంచి మనం వీటి కొరకు చేస్తామనంటే కూడా ఎఫ్ఆర్బిఎం రూల్స్ ఉన్నాయి, ఏవేవో సమస్యలు చెప్తున్నారు మామూలుగా. కాబట్టి శ్రీధర్ గారు ఒక విషయం అండి, నేనేమంటున్నా అంటే బేసిక్ గా ఇంతకుముందు కార్పొరేషన్ పెట్టి రుణాలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పినారు. అది నాకు తెలిసి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు గతంలో ఏమైతే ఉన్నాయో కార్పొరేషన్లలో ఉండే అప్పులను కూడా ప్రభుత్వ అప్పులుగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందుకనే మా లాస్ట్ 2 years ఆఫ్ గవర్నెన్స్ లో ఆ ఇబ్బందులు చాలా పెట్టారు. రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందు ఒక ప్రిపరేటరీ నోట్ ఏమి ఇవ్వలేదు, లేకపోతే ఒక ప్రికాషనరీ నోట్ కూడా ఏమి ఇవ్వలేదు. కాబట్టి రైతు రుణ విధానానికి సెపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, దాంట్లో డబ్బులు ప్రొడ్యూస్ చేస్తాము, వాటి ద్వారా ఇస్తాము అనేది నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ప్రాక్టికల్లీ పాసిబుల్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫ్ఆర్బిఎం లిమిట్స్, ఆర్బీఐ ఎప్పుడు కూడా నాకు తెలిసి ఫండమెంటల్లీ రుణమాఫీకి సంబంధించి వాళ్ళు ఏమి ఏమంటారు ప్రోగా ఉండరు. ఇట్స్ ఎ వెల్ఫేర్ మెజర్, గవర్నమెంట్స్ టేక్ ఇట్ యాజ్ అ పాలసీ డెసిషన్ తప్పితే బ్యాంకులు ఎప్పుడు మాఫీలకు ఎందుకు అనుకూలంగా ఉంటాయండి? ఆర్బీఐ ఈజ్ అ ప్రిన్సిపల్ బ్యాంక్ అనుకోండి మన దగ్గర, వాళ్ళు గవర్నమెంట్ కి సంబంధించి. కానీ ఆ వాతావరణం ఉండదు. ఒకటి ఆర్థిక పరిస్థితి బాగుందా బాగలేదా కానీ అన్ని తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా మీరు పూర్తి స్థాయిలో మేధోమథనం చేసి ఒక మేనిఫెస్టో కమిటీ వేసి, శ్రీధర్ బాబు లాంటి ఒక లర్న్ పొలిటీషియన్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ ద్వారా మీరు తెచ్చుకున్నారు మేనిఫెస్టో. సో ఇప్పుడు ఎవరైనా ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మేము వెనక ముందు చేస్తున్నామంటే ఈ అంశాన్ని ప్రభుత్వం సాగుగా చూపించలేదు. ఇంతకుముందు విడుదల గారు చెప్పారు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు మాకు కొన్ని హామీలు ఇచ్చినారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి, వరంగల్ జిల్లాలో ఉన్న వాళ్ళకో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళకో ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఏమిటి ఆర్థిక వ్యవహారాలు ఏమిటి, ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తారు, ఎక్కడికి ఇస్తారు, మీ ప్రాధాన్యాలు ఎట్లా ఉండబోతాయి, ఏ విధంగా ఉంటాయనే విషయం వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే ప్రభుత్వంలోకి అవకాశం ఇచ్చినారు. మళ్ళీ మనం కొత్తగా వ్యవహారాలు చెప్తే ఎట్లా? ఇది ఒక గుణపాఠం కూడా కావాలి రకంగా చెప్పాలంటే. మనం అలవిగాని హామీలన్నీ ప్రభుత్వం రావడం కోసం టకాటగా ఇచ్చింది, తర్వాత చేతులు దాచుకునే అంశము, దాని ద్వారా ఎవరైతే నమ్మిన ప్రజలు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక వాళ్ళని, లేకపోతే వాళ్ళని తప్పుదారి పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు, ఒక మంచి సాంప్రదాయాలు కాదు. వ్యాపారుల వెరీ క్లియర్ గా. కాబట్టి ఇప్పుడు చూద్దామండి. అంటే రుణమాఫీకి సంబంధించింది అయితే గత అంటే డేట్ అయితే ఫిక్స్ చేశారో అది మార్చి ఇప్పుడు 15 ఆగస్టు లోపు చేస్తామన్నారు. అంటే 2.5 months అట్లా ఉంది. సో ఈ లోపు క్లారిటీ వచ్చేస్తుంది చేయగలుగుతారా లేదా అన్నది. ఆ రోజు రైతు రుణాలకు స్వాతంత్రం వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం నుంచి ప్రజలకు స్వాతంత్రం దొరుకుతుందా చూడాలా. ఓకే, చూద్దాం. అయితే ఇక మద్యంకు సంబంధించి అనధికారిక మద్యం పాలసీ తీసుకొస్తున్నారు, కమిషన్లు కోసం ఏవేవో బ్రాండ్లు తీసుకొస్తున్నారు, రాష్ట్రంలో మద్యం కొరత క్రియేట్ చేసి సో ఆ ప్లేస్లలో ఇది తీసుకొచ్చి సర్కార్ కమిషన్ తీసుకుంటోంది అని చెప్పేసి ఏదైతే చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయో దానిపైన నిన్న ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించినటువంటి క్రమం చూసాం. అంటే కావాలనే ప్రతిపక్షాలు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయా? ఒకటండి, ఇక్కడ ఒకటి మన దగ్గర కంపేర్ టు అదర్ స్టేట్స్, ఇప్పుడు మొన్న పోయిన పక్క రాష్ట్రంలో రకరకాల విన్యాసాలు జరిగినాయి మద్యం విషయంలో మాత్రం. యూ ఆల్ హ్యావ్ సీన్ ఇట్. దాంట్లో చెప్పుకోవడానికి అనుకోవాల్సిన అవసరం నిజం కూడా అర్థం. ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. దాంట్లో అనవసరంగా వేలు పెట్టి దాన్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏం జరిగింది, ఏం జరగబోతుంది ఒకటండి. మన దగ్గర తెలంగాణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర కొత్తగా ఏ బ్రాండ్స్ రిజిస్టర్ అవుతున్నాయి, ఆ రిజిస్టర్ అవుతున్నటువంటి బ్రాండ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరు, పాత వాటికి ఉన్నటువంటి కాంట్రాక్టు, టెన్యూరు, వాటికి ఇచ్చినటువంటి ప్రైసు, ఏ గ్రేడ్ మద్యానికి
ఏం రేట్ ఫిక్స్ చేశారు, ఇప్పుడు ఏం ఫిక్స్ చేయబోతున్నారు. ట్యాక్సింగ్ పాలసీ చూస్తే మనకు అర్థమైపోతుంది. పెద్దగా దీంట్లో వాళ్ళు దాయగలిగేది కూడా ఏమి ఉండదు. అట్లాంటి తప్పు చేస్తే మాత్రము వాళ్ళ ఏమంటారు ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. వాళ్ళ తాడు వాళ్ళ ఊరి వాళ్ళ వ్యవహారం అవుతుందనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇది చేతులు కాసుకునే వ్యవహారం అవుతుంది. అనవసరంగా ఈ అంశాలలో ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయము ఏ రకంగానైనా వస్తుంది మనం చూస్తున్నాం. ఎందుకంటే మద్యాన్ని నిషేధం చేయడం, నియంత్రణ చేయడం లాంటివి నియంత్రణ మాత్రం చేయగలుగుతారు తప్పితే నిషేధం ఓవరాల్ పాలసీ ఉంటుంది తప్పితే సాధ్యం కానిది ప్రూవ్ అయింది. అట్లాంటప్పుడు హెల్తీ పాలసీ రన్ చేసుకుంటేనే వివాదాస్పదం లేకుండానే మంచిది ప్రభుత్వానికి. సరే ఎవరు రాశారు, ఎందుకు రాశారు, రాస్తే ఏంటి తప్ప రైట్ అనే ప్రభుత్వం రేపు పొద్దున వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకోనియండి. మాట చెప్పారు వాళ్ళ ఇష్టం. దే కెన్ గో ఫర్ అన్ యాక్షన్. పాలసీ కెన్ బి ఈజీలీ రెడ్ అండ్ ఈజీలీ కన్ఫర్మ్. ఆ విషయంలో మీరు అనవసరమైనటువంటి విన్యాసాలు చేస్తే మీరే ఇబ్బందులు పడక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఓకే, విఠల్ గారు మీ ఒపీనియన్ ఏంటి? ఇక మద్యం దేశం అంతా చర్చ జరుగుతుంది. ఆ మద్యంలో మళ్ళీ ఏలు పెడితే మాత్రం ప్రమాదమే. నేర్చుకోవాల్సింది కొంత గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ మద్యం పాలసీ విషయంలో సరే రేట్లు పెంచిన, బెల్ట్ షాప్లు ఓపెన్ చేయగలిగిన, విచ్చలవిడిగా మద్యాన్ని బెల్ట్ షాప్ ప్రభుత్వం ఓపెన్ చేయదు విఠల్ గారు. బెల్ట్ షాప్ శ్రీధర్ అని ఎక్సైజ్ డిపార్ట్మెంటే చెప్పింది ఒక్క బెల్ట్ షాప్ లేదు కానీ ప్రజలకు తెలుసు కదా ఎక్కడ బెల్ట్ షాప్లు ఉన్నాయి. నేనేమంటున్నాడు ఒకటే పాయింట్. ఎందుకంటే గత ప్రభుత్వం కొంత ఈ మద్యం పాలసీ విషయంలో ఈ చీప్ లిక్కర్ ని కంట్రోల్ చేయడం గానీ, లేదా గుడంబ లాంటి వాటి కంట్రోల్ చేయడంలో గానీ, లేకపోతే కల్తీ కళ్ళుని అమ్మే పరిస్థితిలో కొంత కంట్రోల్ చేయగలిగింది. సరే దాన్ని లిక్కర్ పెంచుకోవడానికి వాట్ ఎవర్ ద రీజన్. ఇప్పుడు ఈ పాలసీని కాంగ్రెస్ పార్టీ టచ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో చూసినాం అన్ని నేషనల్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏముండవు, అన్ని జగన్ బ్రాండ్ లో ఉంటాయి. సో ఇక్కడ ఆ ప్రమాదం ఇక్కడ కొంచెం ఉంది. పక్కన కర్ణాటక ప్రభుత్వం ఉంది. విచ్చలవిడిగా ఇక్కడ మళ్ళీ చీప్ లిక్కరో లేకపోతే గుడంబనో ఇక్కడ రేట్లు పెంచినా, పాలసీని మార్చినా, విచ్చలవిడిగా దొంగసార అంటాము, లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి విపరీతంగా మద్యం సరఫరా మళ్ళీ ఆరోగ్యాలు పాడు, గ్రామీణ ప్రాంతంలో చీప్ లిక్కర్ అని చెప్పి తాగి చాలా రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ పాలసీని అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, దయాకర్ అని చెప్పాలి. పాలసీ ఏమైనా టచ్ చేస్తున్నారా, మారుస్తున్నారా, ఏం చేస్తున్నారో తెలియదు కానీ వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి అది దాన్ని టచ్ చేస్తే చాలా ప్రమాదకరం. వార్తలో ఉంది ఏంటంటే పాలసీ రావడం కాదు, అనధికారిక పాలసీ లాగా మెయింటైన్ చేయడం, కృత్రిమ కొరత సృష్టించి ఆ ప్లేస్ లో కొంచెం కమిషన్ ఎక్కువ వచ్చేటువంటి బ్రాండ్ల అమ్మకాలు అనే విధంగా ఏలు పెడితేనే ప్రమాదం అమ్మా. ఇప్పుడు ఆ పాలసీలో ఉన్నది ఏదో నడిపిస్తే దాంట్లో ఏలు పెడితే ప్రమాదం అని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి దాని మీద. సో వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో లిక్కర్ బెల్ట్ షాప్లు ఎత్తేస్తామని చెప్పినట్టున్నారు. ఇప్పటివరకు ఎత్తివేసిందా, నడుస్తున్నాయా ఇంకా బెల్ట్ షాప్ల సంగతి చూడాలి. సో అది ఇప్పటికే హైయెస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్సైజ్ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్, మై నాలెడ్జ్, హైయెస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్సైజ్. ఇంకా దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వాలకి ఇటు ప్రజలకు చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి అది ఏదో ఉన్నదాన్ని రెగ్యులర్ చేసుకుని నడిపిస్తే మంచిది. ఓకే, దయాకర్ గారు. అది ఎవరో ట్రాష్ అట్లా అది ప్రచారం చేస్తున్నందుకే మంత్రి గారు స్పందించింది. వాస్తవంగా నేనంటున్న సగటు తాగుబోతులకు చాలా చేదు వార్తలే ఉంటాయి భవిష్యత్తులో. ఎట్లా అంటే వాళ్ళ ఆశలేమో స్విగ్గీ లెక్క పెగ్గి పెట్టాలనుకుంటున్నారు, కానీ అది సాధ్యం కాదు. మద్య నియంత్రణ జరుగుతుంది. డెఫినెట్ గా బెల్ట్ షాపులు పోతాయి. ముఖ్యమంత్రి నేరుగా తను అంటే ఈ తాగుడు వ్యసనానికి వ్యతిరేకం తను చాలా సీరియస్ గా అప్పుడప్పుడు చర్చలు. ఎందుకంటే ఒకటేసారి తగ్గించడం కాకుండా గ్రాడ్యువల్ గా అసలు హైదరాబాద్ లో ఆదాయం వస్తుంది, రాష్ట్రంలో ఏమో డబ్బులు లేవు, సంక్షేమ డబ్బులు పెట్టారని గత ప్రభుత్వాలను నిందించారు. మరి ఆదాయం తగ్గించుకుంటే మిగతా ఎట్లా మీరు చేస్తారు? కానీ తాగుడుతో ఆదాయం సంపాదించాలనే కోరిక అయితే ఈ ప్రభుత్వానికి లేదు. నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఫ్యూచర్ లో మద్యం నుంచి ఆదాయం కాంగ్రెస్ లాగదు అని? మద్యం నుంచి అసలు ఆ ఆశే పక్కన పెట్టండి కదా, దాని నుంచి వచ్చేదాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, మద్యాన్ని నియంత్రించాలని కదా. ఎందుకంటే హైదరాబాద్ ఎక్కువ రెవెన్యూ ఉంది, బట్ లోకల్ మేడ్ హైదరాబాద్ లో ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో మనోళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, దాన్ని కూడా నియంత్రించాలి. రూరల్ గా కూడా ఇప్పుడు ఏ స్థాయికి పోయిందంటే ఇక అది మనం చెప్పుకోవద్దు, కానీ దాన్ని కంట్రోల్ చేయకపోతే రేపటి రోజున జీవితాలే నాశనమయ్యే పరిస్థితి.
50 ఏళ్ళకి 52 ఏళ్ళకి 55 ఏళ్ళకే ముసలోళ్ళు అయ్యే స్థితి, చనిపోయే స్థితి వస్తున్నది. ఇది ఆయుర్దాయం పెంచుకోవాలి తెలంగాణలో, కానీ తాగి తెలంగాణలో ఇట్లా చేస్తారని చెడ్డ పేరు వద్దనే ఉద్దేశంతో నియంత్రణ ఉంటది తప్పితే ఈ ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్, ఇట్లా సైడ్ ఇన్కమ్స్ వచ్చే విషయాలు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే జూపల్లి గారు కూడా చాలా రెస్ట్రిక్టెడ్ గానే దాని పట్ల ఉన్నారు. నాకు ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా తను తెలుసు కాబట్టి ఈ తాగుడు దాన్నే అయితే కంట్రోల్ డైరెక్టర్ చేయాలి. గారు అంటే ఎప్పటికప్పుడు లెక్కలు రిలీజ్ చేస్తూనే ఉంటుంది కదా గవర్నమెంట్. సో ఈ క్రమంలో కొంచెం ఆదాయం అయితే పెరిగినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు మీరు నియంత్రణ స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే మొన్నటి వరకు ఎన్నికలు ఈ లెక్కలలో వాటిని తీసేయచ్చు. ఎన్నికలు ఉన్న టైంలో ఎక్కువ అమ్మకం ఉంటది. 6 months జోన్, గ్రీన్ జోన్ తల్లి, దీన్ని వదిలే. ఎందుకంటే వదిలేస్తాం. ఈ ఎన్నికల నుంచి ఈ ఎన్నికలకు, ఎందుకంటే మీకు అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది లేకపోతే అదే ఏమీ నేను లేదు. కూడా అదే చెప్తున్నా. ఈ ఎన్నికలు వీటిని అన్నిటిని లెక్కలో మేము వదిలేస్తాము. ఈ పెరిగింది ఓటే దాని మాటన కాదు, ఓటే దాని మాటన దాగి ఉన్నది, ఇక చెప్పలేదు కాబట్టి అది పెరిగి ఉంటది. కానీ రేపు నేనేమంటా అంటే ప్రాస్పర్ హెల్త్ ఇష్యూస్ తో ముడిపడి మద్యం ఇట్లా మీరు అన్నట్టు ఇంతకుముందు మన శ్రీధర్ గారు అన్నట్టు జగన్ బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ ఇట్లాంటి అసలు ఇక్కడ ఉండదు. మీకు రేపు అవైలబిలిటీ ఆఫ్ లిక్కర్ కూడా రెస్ట్రిక్షన్ అవ్వచ్చు మేబీ. అంటే ఇంతకు ముందు ఢిల్లీ మాదిరిగా ఏంది 11 to 5 ఇట్లా రిస్ట్రిక్ట్ చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. మరి అది ఎంత మేరకు సాధ్యమైతే, దానికి ఎంత మేరకు మిగతా సెక్షన్స్ అన్ని సహకరిస్తే చూడాలి. బెల్ట్లు మాత్రం డెఫినెట్ గా క్రమేపీ ఒక్కసారిగా కాకుండా మా మీద కూడా మరి వారు తిరగబడితే సమస్య. ఎందుకంటే చేతులు ఇంటి పక్కన దొరికేదాన్ని ఎక్కడికో తీసుకుపోయింది. ఈ పథకం చాలా డేంజర్ ఉందంటే మేము తెచ్చిపోతాం. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ శ్రీధర్ గారు ఉంటాయి. అంటే ఒకటండి కూడా ఇల్లిసిట్ లిక్కర్ లేకుండా, కల్తీ మద్యం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నే. బెల్ట్ షాపులు అనేటివి ఒఫిషియల్ గా ఉండవు, వాటిని నియంత్రణ చేయాల్సిందే. నియంత్రణ లేని మద్యం ప్రవాహాన్ని అదుపు చేయాల్సిందే, ఎటువంటి సందేహం లేదు. కానీ చాలా సార్లు దీంట్లో హిపోక్రసీ పనికిరాదు అనేదే నా ఉద్దేశం. గవర్నమెంట్స్ ఇప్పుడున్న పరిస్థితులలో యూ కెనాట్ బ్యాన్ ఇట్, నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం ఏదో అందరం చదువుకున్న వాళ్ళమే, అందరం ప్రభుత్వాలను చూస్తున్నాం. ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, లేకపోతే బీజేపీ వాళ్ళు చాలాసార్లు మాట్లాడుతున్నాయి అంటారు. మీరు హిపోక్రసీ ఎందుకు? దేశం మొత్తంగా తీసేసుకోండి సెంట్రల్ లెవెల్లో. రాష్ట్రాలకు ఎట్లయితే జీఎస్టీలో నష్టం జరిగితే మీరు ఎట్లయితే దాన్ని కొంతమేరకు పూడ్చే ప్రయత్నం చేసినారో కొన్ని సంవత్సరాల పాటు, అట్లా చేయండి, మొత్తం బ్యాన్ చేద్దాం. ఇది పాసిబుల్ అండి. ఈవెన్ గుజరాత్ లాంటి చోట బ్యాన్ ఉంటే కూడా స్టార్ హోటల్స్ లో కొన్ని చోట్ల పర్మిట్ ఉన్న దగ్గర లిక్కర్ ఇస్తారు, డాక్టర్లు పర్మిట్ చేస్తే లిక్కర్ ఇస్తారు, విదేశీయులు వస్తే లిక్కర్ ఇస్తారు. సో ఇదంతా కాకపోతే ఇంతకుముందు దాకర్ గారు చెప్పినట్లేదో మాంసం తింటున్నామని బొక్కల మెడలో వేసుకోవద్దనే పద్ధతిలో ఉండాలి. దాంట్లో ప్రభుత్వాల నియంత్రణ, కంట్రోల్ ఇస్ ది గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎట్ ద సేమ్ టైం మిగతా విషయాల్ని మనం పద్ధతిగా నడిపిస్తే బాగుంటుంది. యూ కెన్ నాట్ స్టాప్ ఇట్. యాజ్ ది పాపులేషన్ గ్రోస్ ఆటోమేటిక్గా నియంత్రణ చేస్తే ఆయన వాడు అవుతాడు, పోయేవాడు పోతాడు కదా. దాని గురించి విషయం కాదు. ఇలిసిట్ లిక్కర్ రాకుండా చూసుకోవాలి. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం కొంత మేరకు బదనామైంది ఏంటంటే ఈ యొక్క విషయంలోనే. ఆడ మీరు పోతే విచిత్రమైన బ్రాండ్లు ఉండండి, మేము చూసేవాళ్ళం. అంటే అప్పుడు పోతుండే వాళ్ళం, దాంట్లో మాట కూడా తప్పే ఉందండి. ఆడ వెళ్ళినప్పుడు చూస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకొని విమర్శన చేసినప్పుడు కూడా చూస్తునే వాళ్ళం. ఇక్కడ జనరల్ ఏంటంటే పాపులర్ బ్రాండ్స్ అని, లేకపోతే పాపులర్ బ్రాండ్స్ అంటే పాపులర్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి అంటే డిస్టిలేషన్ కానీ, బ్రూయింగ్ ప్రాసెస్ కానీ, ఏజ్ ఓల్డ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర అప్గ్రేడెడ్ ప్రాసెస్ ఉంటే నాణ్యత ఉంటుందని, దానివల్ల ప్రజల ప్రాణాలకు దెబ్బ ఉండదనే ఉద్దేశం ఒకటి మాడతారు. సో నేను కార్పొరేట్ రంగంలో పనిచేసినప్పుడు యూబీ గ్రూప్ లో ఒక సంవత్సరం పనిచేసినాను మెక్డావల్స్ లో. సో ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ బేసికల్లీ. కాబట్టి ఒక విషయం ఏంటంటే ప్రభుత్వం నియంత్రణ చేయాలి. ఎట్ ద సేమ్ టైం అనవసరమైన వ్యవహారాలకు పోతే మాత్రం చేయగాల్చుకోక తప్పదు అనేది నా ఉద్దేశం. ఓకే, దయాకర్ గారు. దయాకర్ గారు. హలో విఠల్ గారు. యా ఇప్పుడు మనకు ఎక్సైజ్ శాఖ అంటే ప్రొహిబిషన్ ఉంటదమ్మా. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అంటాం దాన్ని సాధారణంగా. కానీ ఆ ప్రొహిబిషన్ అని మర్చిపోయి ఎక్సైజ్ మాత్రమే రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చాలా మంది. అంటే విచిత్రం ఏంటంటే నాకు చాలా మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మిత్రులు ఉన్నారు, సూపరింటెండెంట్స్, జాయింట్ కమిషన్. వాళ్ళు చెప్పేదంటే అసలు మమ్మల్ని మద్యం అమ్మించడానికి మాత్రమే మనం మా డ్యూటీస్ పడ్డాయి.
పెద్ద ఎత్తున మద్యం పంపించాలి, గ్రామాలలో ప్రోత్సహించాలి, ఎవరైతే ఎక్సైజ్ టార్గెట్ రీచ్ కాకపోతే ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా మా దయాకర్ అని చెప్తున్నారు నియంత్రిస్తామని, మంచిది, చాలా సంతోషం. అది శుభవార్త కూడా అవుతుంది. చాలా మంది కుటుంబాల్లో ప్రతి నేరానికి, ప్రతి ఘోరానికి, ఇంట్లో ఉన్నటువంటి గొడవలకు కావచ్చు, దానికి డెఫినెట్ గా లింక్ ఉంటది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తామో దరిద్రమైన వాతావరణం ఏంటంటే చిన్న పిల్లలు 10th ఇంటర్ చదువుకున్న పిల్లలు ప్రతి వ్యక్తి మద్యానికి అలవాటు పడి ఎంత దాని గ్రామాల్లో, గ్రామీణం కదా హైదరాబాద్ లాంటి పరిస్థితి. అంటే ఈ టైప్ ఆఫ్ పాలసీ ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి నియంత్రణకు సంబంధించి? ఈ 6 నెలలు వదిలేసి మేము కూడా ఏమంటారు విటలన్న ఇప్పుడు గతంలో అంటే మా వాళ్ళు ఎక్సైజ్ జేఎస్ లో ఉన్న వాళ్ళు ఉంటే నాకు కూడా చేసిన దేని కొరకు మనం అందిస్తానిక మేము నియంత్రించడానికి అంటుండే. అయితే సగటు గ్లాసు తాగుబోతు నుంచి దూరం అయితే కూడా వాళ్ళు ఎంతో ఎడిక్టెడ్ కూడా ఉన్నారు. కానీ తాగుబోతు సంక్షేమ సంఘాలు పెట్టాల్సిన పరిస్థితి రేపు రావు. కాబట్టి క్రమేపీ నియంత్రించాలి. మద్యం కూడా నాసిరకం, మన శివరెడ్డి గారు అన్నట్టు నాసిరకం ఇప్పుడు అది కల్చర్ లో ఉంది. దాన్ని మనము చాలా మంది ఏంటంటే తాగడం ఒక వ్యసనము, తాగడము ఎట్లా తాగుతారు, అయ్యా చీ అబ్బా తాగుబోతులు ఏంటంటే అనే పరిస్థితి లేదు. చరిత్ర నుంచి కూడా ఆ మధుపానం అనేది దరిద్రం మన జీవితంలో భాగమైపోయింది. కాబట్టి వాళ్ళని ఇప్పుడు నువ్వు తాగని చెప్తే మనలు విలలుగా చూసేట్టున్నది. ఈ అవ్వేం అది కొంతమంది పరిమితం ఇప్పుడు అందరికీ అయింది కదా, అది సమస్య. అది ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి నియంత్రణ అనేది కాదు అసలు నా దృష్టిలోనైతే. దాని వల్ల వచ్చే చెడును ప్రచారం మీరు అన్నట్టు ఇది ప్రమోషన్, ప్రొహిబిషన్ ప్రమోషన్ ఉండాలి. అది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు డ్రగ్స్ మీద కూడా చాలా సీరియస్ యాక్టివిజం వస్తున్నది, డ్రగ్స్ ఎరాడికేషన్. ఎందుకంటే గతంలో ఈ వైట్ ఛాలెంజ్ అని పెట్టి కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసుకున్నట్టుగా రేపు డ్రగ్స్ కూడా మనం ఇక్కడ చేయకపోతే మన పిల్లలు దాటిపోయింది కాలువగట్లకు. ఇప్పుడు మద్యం నిషేధం అనేది అది చాలా కష్టమైన పని. నియంత్రణ అనేది పాసిబుల్, కాకపోతే దానికి తగ్గ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చూద్దామండి. ఇప్పుడు అనధికారికంగా చేశారా, అధికారికంగా పాలసీ వచ్చిందా లేదా అన్నదానికన్నా కూడా ఆ అవైలబిలిటీ ఉంటుంది కదా, బ్రాండ్ల అవైలబిలిటీని బట్టి చెప్పొచ్చు అనధికారికంగా ఏమైనా వచ్చిందా మార్కెట్ లోకి లేదా అనేది తెలిసిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీధర్ గారు, దయాకర్ గారు, విఠల్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.